వీక్షకులందరికీ శుభ సాయంత్రం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఒకటి నిలువు వాడుకలో కౌముది వెన్నెల. ఒకటి అడ్డం పర్యవసానం చివరికి తేలిందేమంటే వెరసి. రెండు నిలువు సైన్యంలో పనిచేసే బంటు సిపాయి. ఎనిమిది అడ్డం బడాయి కాదు జగడం లడాయి. తొమ్మిది నిలువు అతిశయం డంబం డాబు. ఆరు అడ్డం పరికిణి పావడా. మూడు నిలువు బొక్కసం ఖజానా భండారం. మూడు అడ్డం నాట్య పద్ధతి భంగిమ. పది అడ్డం సింధూరం సంతోషం రంజనం. నాలుగు నిలువు చింతన ధ్యానం మననం. ఏడు అడ్డం అభినయం నటన. ఐదు నిలువు త్రిమూర్తులను చంటిపిల్లలుగా మార్చిన సాధ్వి అనసూయ. 12 అడ్డం కర్ణుడిని ఈ పుత్రుడు అంటారు సూతపుత్రుడు సూత. 5 అడ్డం సప్త ఋషుల్లో ఒకరు నిలువు 5లో సగం. నిలువు 5 అనసూయ. అనసూయ భర్త అత్రి మహర్షి అత్రి. 11 నిలువు నదులకు ఆనకట్ట కట్టి నీళ్లు నిల్వ చేసే ప్రాంతం జలాశయం. 17 అడ్డం గాంధారి సోదరుడు శకుని. 14 అడ్డం ఇంద్రజాల విద్య మాయ. 14 నిలువు 4 సోలల కొలత పాత్ర మానిక. 21 అడ్డం ఇది జగడమే కలతో మొదలైంది కలహం. 18 నిలువు వలపు చిత్తవైకల్యం మోహం. 22 నిలువు ఒక మసాలా మొగ్గ లవంగ మొగ్గ లవంగ. 27 అడ్డం వికృతిలో గుహ గవి. 28 నిలువు మన తలరాత రాసేవాడు విధాత. 34 అడ్డం అల్లుడు జామాత. 31 నిలువు పులి విసిరేది పంజా. 19 అడ్డం కలువ భూమండలం కువలయం. 13 నిలువు స్త్రీ మగువ. 16 అడ్డం చారుడు తపించు వేగు. 16 నిలువు తెల్లవారుజాము వేకువ. 20 నిలువు సీత దాటిన రేఖ లక్ష్మణ రేఖ లక్ష్మణ. 24 నిలువు ఔషధ గుళిక మాత్ర. 25 అడ్డం జనవరి 26 ఈ దినోత్సవంగా ప్రసిద్ధి గణతంత్ర. 26 నిలువు పుక్కిట పెట్టుకునే పొగాకు తంబాకు. 33 అడ్డం అబద్ధం బొంకు. 25 నిలువు భీమాయుధం గద. 29 అడ్డం వెల్లువ వరద. 30 నిలువు మన్మథ సతి రతి. 29 నిలువు చంటి పిల్లలకు పట్టే ఒక ఔషధం వస. 32 అడ్డం సతితో అంతమైన సౌకర్యం వసతి. 23 అడ్డం వస్త్రం వలువ. 15 నిలువు శకుంతల చెలికత్తెల్లో ఒకరు ప్రియంవద. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.